ఏం కావాలి? మంచి వినాయకుడు విగ్రహం ఉండి చూపిస్తారా? ఎస్ మేడం. ఇది ప్యాక్ చేయండి. ఇట్స్ సోల్డ్ అవుట్ మేడం. వేరే వాళ్ళదా? సరే ఇలాంటిది ఇంకోటి ప్యాక్ చేయండి. సారీ మేడం, ఒకటే పీస్ ఉంది. ఏంటి డిస్కషన్? ఈ విగ్రహం చాలా బాగుంది కదండి, కానీ ఒక్కటే పీస్ ఉందట. నీకు నచ్చిందా? తీసుకో. ఎంతరా? సార్ వేరే వాళ్ళు బిల్ కూడా పే చేశారండి. ఓహో, బిల్ కూడా పే చేశారా? అయితే ఇంకేం, చలో. సార్ 1 మినిట్ సార్. తన నా రెగ్యులర్ కస్టమర్ సార్, నచ్చితే ఫిక్స్ అయిపోతాడు. తిక్కలోడు సార్, ప్రాబ్లం అవుద్ది. ప్రాబ్లమా? ఈ ఏరియా ఎస్సీఐకే ప్రాబ్లమా? నాకంటే తిక్కలోడా? రమణ, ఈ ఏరియా ఎస్సీఐ గారి గర్ల్ ఫ్రెండ్ గారికి వినాయకుడు గారు బాగా నచ్చి పట్టుకెళ్ళిపోరని చెప్పు. దమ్ముంటే వచ్చి తీసుకెళ్ళమను. హలో, కూర్చో. పోలీస్ కార్ ఇది. ఆడెక్కడెక్కడ ఎదుగుతూ ఉంటాడు, నాకంత టైం లేదు. ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. హలో, నువ్వు నా విగ్రహం తీసుకొచ్చావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నీకు విగ్రహం కావాలా, గర్ల్ ఫ్రెండ్ కావాలా? 500 రూపాయల విగ్రహం కోసం అలాంటి ఫిగర్ వదిలేయమంటావా? జేబులు ఎంత ఉన్నాయి? ఏమీ లేవు. అదేంటి పొద్దునే కదా 10,000 పెట్టావు? వస్తున్నాయా? అవి తీసి కవర్లే. ఇప్పుడు ఓకేనా? 10,500. అరే ప్లీజ్ రా, అమ్మాయిని ఇచ్చేరా. ప్లీజ్ అంటున్నావు కాబట్టి అమ్మాయిని ఇచ్చేస్తా. విగ్రహం మాత్రం ఇచ్చే గ్రోయ్, నేనే తీసుకుంటా. బాగా తగిలిందండి. చూడు, నంబర్ చూడు. ఏం చూసేది, కవరింగ్ భారతదేశం అక్కడ. వేడి వేడి వెజిటబుల్ దోశ రెడీ. డాడీ, అయినా అమ్మదేం పిచ్చి డాడీ. సండే కూడా అందరం డబ్బింగ్ సినిమాలకు వెళ్దాం అంటది. డబ్బింగే బెటర్ అమ్మా. ఒకసారి మీ అమ్మని మమ్మీ అనే ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్తే సినిమా చాలా బాగుంది, కానీ ఎవరికి మమ్మీ అవుతారో అర్థం కావట్లేదండి. కేమో దోశ రెడీయా? రెడీరా, కాలుతోంది. అవును, నా దోశలో కేమయ్యేది? దోశలో కీమా ఉంటుంది కానీ కీమాలో దోశ ఎందుకు ఉంటుందిరా? కేమో దోశ అని పేరు. అవును. ఏయ్, ఏంటి బాబాయ్, లోపల మా ఊరు వంట ప్రోగ్రామ్ పెట్టావా? బయట పిన్న సిటీలో రేవెట్టేస్తుంది తెలుసా? చీటీ పడుకొని కొత్త కారు కొనుక్కోవడం తెలుసు కానీ నెల వచ్చి చీటీ డబ్బులు కట్టాలి తెలీదు. ఎదవుల వల్ల చీటీ ఇండస్ట్రీగా బ్యాడ్ నేమ్. ఏం చూస్తున్నారా? మా అమ్మ కొడుతుంటే అలా చూడాలనిపిస్తుందా? ఇంకా సేపు కొడతాడు, చచ్చూరుకుంటాడు. అమ్మా, ఏట్ నాన్న? నువ్వు అలసిపోతే చెప్పు, నేను వచ్చి పిలుస్తా. నువ్వు వచ్చి కొట్టు, నీకు ఇంకా ఉంది రోయ్. అరే చూసుకోను అన్న. ఎంత కట్టాలరా? 1,00,000 సార్. నీకు మంచి సొల్యూషన్ చెప్పనా? ఏంటి సార్ అది? నీ డబ్బులు నేను కట్టేస్తా. థ్యాంక్స్ సార్. ఈ బండి ఇక్కడ పెట్టిల్లు. అదేంటి సార్? ఒరే, నీకు తెలుసు కదా నాది క్యాబుల బిజినెస్ అని. 10 కార్లు రెంట్కి తిప్పుతున్నాను, నీది 11. అది మరి మా ఆవిడ్ని తిప్పాలంటే? దాందే ఉందిరా, రెంట్ కట్టి తీసుకెళ్ళు. మా ఆవిడే చంపేస్తుంది మా సార్. అమ్మ కూడా చంపేద్దురా. మా ఆవిడే బెటర్ సార్, స్మూత్ గా చంపుద్ది. దిమాక్ వాలా. చలో రే, దీన్ని కూడా తిప్పిరా. అబ్బాయిల తర్వాత చూడొచ్చు కానీ టికెట్లు తేపో. నేను తీసుకురాను, నాకంటే ముందు పుట్టాగా వెళ్ళి తెచ్చుకోపా. ఆ లెక్కన డాడీ క్రీస్తుపురం పుట్టారు. ఏ బాబాయ్, మనల్ని సినిమా చూడాలని తీసుకొచ్చింది ఈవిడే తీసుకురామనండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను. ఉండమ్మా, నువ్వు లోకం చుట్టేకే, నేను వెళ్ళేస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. రే పదరా. జేమ్స్ బాండ్ సినిమా తెలుగులో ఏం చూస్తారా బాబు? నా వల్ల అవదు, నేను దబాంగ్ 2కి వెళ్ళిపోతాను. అదే వచ్చింది మరి నీతోటి చిన్న విషయానికి అట్టయిపోవాలా? హర్ట్ అవ్వడం కాదురా, హార్ట్ అంటార్కిటిక్ అయిపోయింది. అంటార్కిటికా? అదే సంగతి. 2 డైట్ కోక్ 1 మినిట్ మేడ్. ఓకే మేడం. తీసుకోవద్దన్నాడు మేడం. ఎవరు? సారీ, చెప్పొద్దన్నారు.
2 బర్గర్స్. తీసుకొద్దన్నారు మేడం. ఎవరో కూడా చెప్పొద్దన్నాడా? మీకెలా తెలుసు మేడం? ఎలా ఉంటాడు? నీలా ఉంటాడా? నా అంత కాదు కానీ పర్లేదు మేడం, మీకు సూట్ అవుతాడు. కనిపించే గట్స్ లేవు గాని ఇలాంటి వాటికేం తక్కువ లేదు. చెప్తా వీడి సంగతి. అమ్మాయిల్ని పడేయాలంటే డబ్బు కాదురా, ధైర్యం ఖర్చు పెట్టాలి. కరెక్ట్, నువ్వే చెప్పేశావు. ఓ నువ్వేనా? ఎస్, ఇప్పుడు ధైర్యం ఖర్చు పెట్టి ఐ లవ్ యూ చెప్తా. చెప్పేస్తున్నా, ఐ లవ్ యూ. ఏంటి అలా చూస్తావు? నిన్ను చూడగానే ఏ అనాలిసిస్ లేకుండా లవ్లో పడిపోయాను. నువ్వు కూడా ఎక్కువగా అనలైజ్ చేయకుండా నాకు ఎస్ అని చెప్పే. నో అని చెప్తే ఇవి ఇచ్చేయాలా, పట్టుకెళ్ళొచ్చా? మీ లింగ్విస్టిక్స్లో నో అంటే ఎస్ అని చెప్పడమేగా, ఏం పర్లేదు, పట్టుకెళ్ళిపో. థ్యాంక్ యూ. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ని కాన్ఫిడెంట్గా ఖర్చు పెడుతున్నావు. కేర్ఫుల్. డౌట్ లేదు, వీడు ఆస్తులు తగిలేసుకుంటాడు. చేపనా విన్నారా మాటలు? ఆస్తులు తగిలేసుకుంటారంట. దిల్లే తగలడాక ఆస్తులదే ఉందిరా. సార్ కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే గోమ్మా గో గో. ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది? అదా దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్, అవటాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ వాళ్ళు అందరూ జీజిక్కి వెళ్ళు. చేస్తా 10 minutes late. అంకుల్, ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పండి. థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ్ గురించి ఈ క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఎంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షల? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కోట్లు కట్నం దొబ్బడానికి బాబు. ఇక్కడ ఆపు. నమస్తేనా, ఎప్పుడు నా వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు జరుగుతా ఉన్నా, అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడేవుడా కొత్త డ్రైవరా? ఆడికి చెప్పండి సార్. నువ్వు ఫీల్ గా బాగసాయి, నువ్వు సీట్ లేని సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనరు. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్న. నువ్వు రైట్ కి పోయి లెఫ్ట్ తీసుకో, ఆడొక పటాక్ ఎక్కింది. జయరామన్నా ఈ రోజు పటాక పెట్టలాడిపోతుందన్నో. హాయ్. ఓ ఫోన్ కాదు జాను, రోజు కారులో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్షీట్ వాడమ్మా. నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు. నువ్వా నా కోసం ఇక్కడికి కూడా వచ్చావా? తెలుసుంటే నీ కోసం వచ్చేవాడిని. చైత్ర, సాయి నీకు ముందే తెలుసా? తన నా లవర్ సార్. ఏమా మరి చెప్పలేదే? నేనేం వాడి లవర్ని కాదు. కాదా? అంత సడన్ గా తిరక్కండి సార్, మెడ పట్టేస్తుంది. ఓ అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్, మనమే ఒప్పించాలి. అదెట్లా? టెల్ మీ వన్ ఐడియా. సింపుల్ సార్, వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్ గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రిన దీపిక పడుకొని కూడా పడిపోద్ది సార్. ఈ టెక్నిక్ చాలన్నా, అల్లాడిచ్చేస్తా. అబ్బా రెడ్డా, ఫ్లో కట్టను బాకబయ్యా. మరి సిన్సియర్ గా ట్రయల్స్ చేసావా? అదిరిపోయే ట్రైల్ వేసాను, వచ్చింది చూడండి. ఇక్కడ చైత్ర ఎవరు? నేనే. అయితే మీకే కొరియర్ అండి. ఓపెన్ చేయవే, లోపల ఏముందో. బ్యాంకాక్ బటర్ఫ్లైస్. లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది? నువ్వు ఓపెన్ చేయవే. ఎవరు అరేంజ్ చేశారు ఇదంతా? భలే ఉందా రెడ్డా, ఇంకా అర్థం కాలేదా నీకు? ఇదంతా మన సాయి సిన్సియర్ ట్రయల్స్ అబ్బా. ఏంటి వాణ్ణి నువ్వేమన్నావా? లైఫ్ లో అనవసరమైన విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి సాయి? అదే సార్, అవసరమైన వాటి గురించి పట్టించుకోమంటుంది. మనమే 50 లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడంలే. ఏందోరా సమర ప్రతాప్ రెడ్డి, దీనికన్నా మనుషులను చంపడమే నయం.
బటర్ఫ్లై కాన్సెప్ట్ అదిరిపోయించాయి, కానీ చైత్ర బటర్ఫ్లై కాదు, పెట్టెలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడానికి. సార్ డాక్టర్లు ఇంజనీర్లు అవడానికి 5 ఏళ్ళు కష్టపడుతున్నారు. ఒక అమ్మాయికి లవ్ రావడానికి ఆ మాత్రం కష్టపడలేమా? చూస్తుండండి సార్, ఇక్కడ చైత్ర ఇక్కడికి వచ్చి వాళ్తుంది. ఏంటి వాడు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. అమ్మాయిల మీద చీప్ ఒపీనియన్ ఉంది వాడికి. అన్నెసెసరీగా అమ్మాయిల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి వాడికి. నీ ఆవేశం చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు కదా. నేను వేసే ప్లాన్ కి వాడికి దిమ్మ తిరిగిపోవాలి. గురుడు డ్రెస్ మార్చాడే. మనం వాడి అడ్రస్ మార్చేద్దాం. డ్రెస్ అదిరిందయ్యా సాయి, మనిషి కూడా మార్నింగ్ కంటే ఫ్రెష్ గా ఉన్నావు. ఏముంది సార్, మనకి పనా పాడా? ఇంటికి వెళ్ళి భోంచేసి ఫుల్గా రెస్ట్ తీసుకుని నీ వస్తాను. పనే బాగుందబ్బా, మాకు ఇక్కడ వాచిపోతుంది కింద పైన ఏసీలో. ఎక్కడమ్మా ఎక్కడ మీకోసమే వెయిటింగ్. సాయి బయలుదేరదామా? నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు సార్. అయ్యో అంత మాట నాయన, జీవితాలు నాశనం అయిపోతాయి. పైగా వెళ్ళేది ఇంటికి, ఆఫీసుకి కాదు. మా ఆవిడ చాలా స్ట్రిక్ట్, బాసులకు కాదు. నో ఎక్కున బండి, వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అందిదా. సాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చా? షూర్ సార్, మీరు బ్యాక్ విల్ గో. బాగుందన్న వ్యవహారమా, వచ్చేటప్పుడు వెనక ఇప్పుడేమో ముందర. సైడ్ బాగుందన్న, మనమే కొనేసి ఒక కంపెనీ పెట్టేస్తే పోలా. కుదరదు, ఏ అది సీఎం. ఆయన్ని మాజెల్లే కదన్నా. ఇదేంటి సాయి ఇక్కడ ఆపావు? ఇక్కడ దిగేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇక్కడ దిగి మెట్రో ట్రైన్లో వెళ్తారు కదా. ఇక తప్పదు దిగురెడ్డా. అది కదన్నా, పొద్దున్నే కదా నువ్వు చెప్పింది మెట్రో రైలు పనిచేరుతా ఉందని. మధ్యాహ్నానికి పూర్తయింది లేవయ్యా. నువ్వు దిగిరెడ్డా, వాళ్ళకి మన అడ్డం అంట. ఏమైతే నాకు అర్థం రా అన్న, రా దిగు. ఏందన్నా చేరమన్నా ఒక పని చక్కరగా చేయవు, నువ్వు నడి రోడ్లో నిలబెట్టావు. హలో, నీకు సపరేట్గా చెప్పాలా? ఈ 50 తీసుకుని కొబ్బరి బొండం కొనుక్కొని వెయిట్ చేస్తే సర్వీస్ ఆటో వస్తుంది. అది ఎక్కి మీ ఇంటి దగ్గర దిగు. ఇంకా మిగిలే అనుకో, ఆశా చాక్లెట్ కొనుక్కుని చప్పరిస్తూ మీ ఇంటికి పో. నన్ను ఆశా చాక్లెట్ కొనుక్కోమంటావా? కాఫీ తాగుదామా? షాపింగ్ మాల్ కి వెళ్దాం. ఏ మాల్కి? ఇప్పుడు టైం సరిపోదు, రేపు వెళ్దామా పని? రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే? వాట్స్ ద ప్లాన్? ఫస్ట్ ఫుల్ గా తిని అది అడిగే వరకు షాపింగ్ చేద్దాం. ఆ తర్వాత ఆ తర్వాత జబర్దస్త్ లాంచ్, ఎయిటింగ్ షాపింగ్, ఎయిటింగ్ షాపింగ్. అదిరింది. బట్ ఆన్ వన్ కండిషన్, బిల్ మొత్తం నాదే. ఓకే? ఓకే చలో. చికెన్ స్ప్రింగ్ రోల్స్, తంగడి కబాబ్, ఫిష్ బిర్యానీ, రోటీ. సారీ మేడం, ఓన్లీ క్యాషేగా. అది ముందే చెప్పాలి. మీరు ముందే అడగాలిగా. ఏ గొడవ ఎందుకు? భయ్యా కార్డ్ చేయలేదా? బిల్కుల్ చేయలేగా మేడం. దెన్ ఓకే. ఇంకా మంచి ఫోన్ చూపించు. ఇది నోకియా మేడం. ఇంకా మంచి ఫీట్. గెలాక్సీలో లేటెస్ట్ మోడల్ ఇది. వావ్, ఫోన్ సూపర్ గా ఉంది. దీంతో పాటు ఏదైనా ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారా? ఈయన వస్తాడు, తీసుకెళ్ళు. కార్డులో డబ్బులు లేవు మేడం. ఇంకోసారి చెక్ చేయండి. ఇందులో డబ్బులు లేవు మేడం. చెక్ చేయబయ్యా. లేవు సార్. దేదో. చైత్ర, చైత్ర ఆగు. నేను ఇస్తానగా. వద్దు సాయి, అమౌంట్ ఎక్కువ కదా. నీకన్నా ఎక్కువ? ప్లీజ్ వద్దు. ప్లీజ్. ఓకే, లైట్ తీసుకోవే, మన సాయే కదా. థ్యాంక్స్ యార్. నీకు చిన్నదేమన్నా కావాలా? గీవయ్యా. దీంతో ఫస్ట్ ఫోటో మన సాయిదే తీద్దాం. గుడ్ ఐడియా. కరెక్ట్ యార్. రెడీ? రెడీ. విక్టరీ. అరే బా సాయి, ఇంకొకటి. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. రజనీ. ఆరే ఎల్లో. సాయి, ఇది లేడీస్ సెక్షన్. ఓ ఓకే. హలో, నువ్వు అక్కర్లేదు, నీ కార్ ఇస్తే చాలు. ఓకే షూర్, టేక్ ఇట్.